ప్రైజ్ లార్డ్. ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. పైకి చాలా మంది కనబడినట్లుగా లోపల అలా ఉండరు. లోపల ఉన్నట్లుగా కూడా పైన ఉండరు. నటిస్తా ఉంటారు. నటభైరవులు ఉంటారు. లోపల ఒకటి పెట్టుకొని పైకొకలా ఉంటారు. పైకొకలాగుండి లోపల ఒకలాగా ఉంటారు. లోపల చాలా దుఃఖం ఉంటది. కానీ ఎవరేమనుకుంటారా అని పైకి నవ్వుతూ బ్రతికేస్తూ ఉంటారు. అందరు ముందుకొచ్చినప్పుడు వాళ్ళ బాధలు ఎవరికీ తెలియకూడదు. వాళ్ళ కష్టం ఎవరికీ తెలియకూడదు అని చెప్పి పైన మరి మేకపోతు గాంభీర్యాన్ని చాలామంది ప్రదర్శిస్తారు. కొంతమంది లోపల కుళ్ళు పెట్టుకొని పైకి చాలా బాగా పలకరిస్తా ఉంటారు. పైకి చాలా చక్కగా మర్యాదస్తులుగా జీవిస్తా ఉంటారు. ఇక తల్లిదండ్రుల దగ్గరైతే యవ్వనస్తులు చేసే మోసాలు అంతెంత కాదు. కాలేజ్‌కని వెళ్తారు, ఆఫీసులకని వెళ్తారు. మరి ఏవేవో కార్యాలు చేస్తారు. వాళ్ళ హృదయాల్లోనిది ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రానివ్వరు. అయితే బైబిల్‌లో ఏం చెప్తుందో తెలుసా? నరుని ఆలోచన లోతు నీళ్ల లాంటిదంట. నిజమే. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వారి యొక్క ఆలోచనలు కూడా మనం గ్రహించలేం. ఎందుకంటే అంత చక్కగా ప్రవర్తిస్తా ఉంటారు. అంత చక్కగా అభినయిస్తూ ఉంటారు. అంత చక్కగా నటించేస్తూ ఉంటారు. అయితే వివేకం కలిగిన వారు ఆ ఆలోచనల్ని పైకి చేదుకోగలుగుతారంట. అంటే ఏ వివేచన ఇది? నీకు ఆత్మ సంబంధమైన వివేచన ఉంటే నీ గురించి ఎదుటివారు ఎలా ఆలోచనలు పడుతున్నారు? నిన్నెలా మోసం చేయాలనుకుంటున్నారు? నీ గురించి ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు? లేదా నీ గురించి ఎలాంటి మంచిని ఆలోచిస్తున్నారు? నీ గురించి వాళ్ళు ఏ విధమైనటువంటి మంచి తలంపులు కలిగున్నారో నీకు అర్థమైపోతది. నువ్వు అపార్థం చేసుకోవు. అలా అని ఆ అజ్ఞానంలోను కూడా పడిపోవు. కాబట్టి దేవుని వివేకమును కోరుకుంటే ఎదుటి వ్యక్తుల యొక్క ఆలోచనలను కూడా నువ్వు చేదుకోగలుగుతావు. గుర్తించగలుగుతావు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల యొక్క ఆలోచనలు అర్థం కావట్లేదు. వాళ్ళు నష్టపోయిన తర్వాత, వాళ్ళు దెబ్బతినేసిన తర్వాత, అయ్యో! మేము గమనించలేకపోయామే అని బాధపడుతున్నారు. మరి వివేకాన్ని అడుగుదాం. మనతో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తున్నారో, మన పిల్లల ప్రవర్తన, మన స్నేహితులు, మన కొలీగ్స్, మనతో ఉన్నవారు ఎలాంటి వారో, వాళ్ళ ఆలోచన విధానం ఏంటో మనము వారి మాటల ద్వారా, వారి పనుల ద్వారా, వారి క్రియల ద్వారా, వారి నడవడిక ద్వారా గుర్తుపట్టాలి.